పూర్వ విద్యార్థిగా ఉంటూ కళాశాలలో చైర్మన్ గా ఉంటూ ఈరోజు ఇదే నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉంటూ చదివినటువంటి కళాశాలకు తీర్చిదిద్దాలా, అన్ని రకాల ఈ కళాశాలను అగ్రస్థానంలో నిలపాలంటే చిత్తశుద్ధితో పట్టుదలతో 24 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసినందుకు మరి రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆనాడు 1965, 66 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కడప జిల్లాలో ఒక కడప ఆర్ట్స్ కాలేజ్ ఒక్కటే ఉండేది. ఈ ప్రాంతంలో ఎక్కడ కాలేజీ లేవు. అటు పోతే మదనపల్లి, అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంటాయి. ఇటు పోతే విజయవాడ, అక్కడెక్కడ ఉంటాయి. కర్నూలు, నంద్యాల కూడా, అది అనంతపురం కూడా కాలేజ్ ఉంటాయి. ఏదేమైనా కానీ ఈ ప్రాంతంలో ఒకటి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మా బ్రదర్ సుబ్బారెడ్డి గారు, రామప్రసాద్ ఫాదరు, కొప్పరపు సుబ్బరావు గారు, జూటూరు వేవయ్య గారు, వీళ్ళందరూ కలిసి అప్పుడు మేము ఎక్కువ అంబడికంగా ఆఫీసులో కూర్చుంటారు. ఇంత ఇది ఉంది, ఇంత పెద్ద ఒక రోజులో మీకు తెలియదు నా దగ్గర ఏంటంటే గజెట్ ఉంది, కడప గజెట్ ఉంది. కడప గజెట్ లో మొదటి నుంచి కూడా కడప కంటే ప్రొద్దుటూరుకి వాణిజ్యపరంగా కానీ అన్ని రకాలు కూడా దీనికి అగ్రస్థానం ఉంది కడప కంటే కూడా. అటువంటి ప్రొద్దుటూరులో కాలేజీ లేకపోవడం అనేది చాలా ఇదే చెప్పేసి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మా నాన్నగారిని అప్రోచారు. ఏమైనా సరే ఇక్కడ కాలేజీ కట్టించడానికి ఆయనకు చదువు మీద ఎక్కువ మక్కువ. ఎందుకంటే ఆయనకు చదువు రాదు, ఏదో చదువు మాత్రం చేస్తున్నాను. అయినా కానీ నాకు చదువు రాలేదు కాబట్టి మిగతా అందరూ చదివించాలనే ఉద్దేశం మీద ఎంతో ఉత్సాహంగా ఎంతైనా సరే దేనికైనా చిత్తము కాలేజీ పెట్టించాను నేను చేద్దామని చెప్పేసి వీళ్ళంతా లోకల్గా ఉన్న లీడర్స్ కూడా ఆలోచన. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి సార్, అద్దూరు బలరామరెడ్డి అని చెప్పేసి కాళహస్తి ఎమ్మెల్యే కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. డైరెక్ట్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్ ఇప్పుడు మన కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ అంటాము బుల్లయ్య గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు. వారు కూడా ఏమైనా సరే మీరు పెట్టించారు, మీకు అన్ని రకాల సహకరిస్తామని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు కలిసి ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఒకటి ఇదే కాదు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం కానీ ముందు ఉండేవారు. భద్రాచలంలో మేము 4 suites తో పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాం. అది కూడా 66లో 67లో నీలం సంజయ్ రెడ్డి గారితో కూడా ఓపెన్ చేయించాం. అనంతపురంలో రెడ్డి హౌస్ కూడా ఇది చేశాం. దాన్ని కూడా ఒక తప్పని చేసి రూల్ ఈ విధంగా చేసుకుంటూ పోయారు. మరి ఏదైనా కానీ మమ్మల్ని కూడా చదివించాల బాగానే ఉద్దేశం మీద ఇక్కడ లేకపోతే నేను 61 పియూసీ నేను విజయవాడలో చేరాను. పియూసీ విజయవాడలో చేరి పియూసీ ఆ రోజు 12th క్లాస్ కదా, ఎస్ఎస్ఎల్సీ అని పెట్టాను. ఎస్ఎస్సీ కాదు, ఎస్ఎస్ఎల్సీ అంటే 11th క్లాస్. 12th క్లాస్ వచ్చి పియూసీ ఒకటే ఉండేది. పియూసీ తర్వాత డైరెక్ట్ డిగ్రీ 3 years డిగ్రీ ఆ రకంగా చదివినాడు. సరే పియూసీ నన్ను విజయవాడ చేయించాను. నన్ను ఎదురికి చదివించాలి, ఒక ఇంజనీర్ చేయాలని చెప్పేసి మా ఫాదరు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడా లేవు, ఈ మన ఆంధ్రప్రదేశ్ లేవు. మణిపాల్ ఒక్కటే ఉండేది. ఆ మణిపాల్ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీకి అంతా 6,000 డొనేషన్, 6,000 కట్టేసాను ముందే చదువుకోని ఇంజనీరింగ్. అయితే దురదృష్టవశాత్తు నేను పియూసీ పాస్ కాలేకపోయినా. 2 సార్లు ట్రై చేసిన 2 సార్లు ఫెయిల్ అయిపోయినా. ముఖ్యంగా కెమిస్ట్రీలో నాకు చాలా వీక్. అసలు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ ఇవన్నీ కూడా మంచి మార్క్స్ వచ్చేది. కానీ ఆయన ఆశ నిరాశ చేశాను. ఆయన ఏదో నన్ను ఇంజనీరింగ్ చదివించాలన్నమాట. సరే ఏదేమైనా కానీ నేను చదువుకోకుండా కానీ ఆయన ఆశయం వల్ల ఈరోజు చాలా మంది ఇంజనీర్లు అయినారు, చాలా మంది డాక్టర్లు అయినారు. అదే మాకు సంతోషం. మరి ఈనాడు మనం చూస్తున్నాం, ఈ 2.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య, వైద్యము, వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనట్టే కార్యక్రమాలు చేస్తున్నాం.
ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ఎంత పేదవాడైనా సరే చదివించాలా అనే పట్టుదలతో ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మనం చూస్తున్నాం వాళ్ళ పిల్లలు బడికి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అది. అంతకంటే కూడా ఈయన బాధ్యత తీసుకొని అమ్మఒడి అని పెట్టి 1వ తరగతి 2 రోజులు చదివేట్టు పిల్లలందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు. డిగ్రీ కాలేజీలు చదివిస్తున్నాడు, ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. చదువుకు పేదరికం అడ్డమ్మ రాకూడదనే ఉద్దేశం మీద ఎంతో ఖర్చు చేస్తున్నాడు. మరి అదే రకంగా ఈనాడు ఆల్మోస్ట్ పాడుబడినటువంటి ప్రాంతంలో ఈ రకంగా ఇది ఉంది, మెయింటెనెన్స్ లేక. మరి ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహంతో 24 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జీవో ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ తప్పకుండా ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన బాగా చదివించాలనేది ఆయన ధ్యేయము. అటువంటి మంచి మంచి కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రుద్దుటూరు చూస్తున్నాం ఈ 2.5 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వంలో ఇంకా 2.5 సంవత్సరం ఉంది. నాకు తెలిసి రుద్దుటూరులో చాలా రోడ్ వెయిటింగ్ అనేంటి అక్కడక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే చాలా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా రుద్దుటూరు రూపురేఖలు అనే విధంగా జరుగుతున్నారు మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా. ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలా, ఇవన్నీ చేయాలని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఇంకోటి చూశాను నేను జియోలో. ఇప్పుడు దీంట్లో అన్ని ఇచ్చారు, కానీ ల్యాండ్స్కేపింగ్ అన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా క్రీడలు అవసరం, గేమ్స్. దానికి కూడా కొంత గ్రౌండ్ తయారు చేసి ప్లే గ్రౌండ్ కింద, ఎందుకంటే చాలా కంపల్సరీ అవుతున్నాయి, దానికి కూడా కొంత ప్రొవిజన్ పెట్టి ప్లే గ్రౌండ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే గేమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేము పిల్లప్పుడు హై స్కూల్ చదివినప్పుడైతే బెల్లు పడితే గ్రౌండ్ పరిగెత్తం పోయేవాళ్ళం. తర్వాత ఎన్సీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. నేను బీసీ విజయవాడ చదివినప్పుడు నేను బీ సర్టిఫికేట్ పాస్ అయినా ఎన్సీసీలో అండర్ ఆఫీస్ గా ఉన్నా. దగ్గర ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి, ఎక్కువగా గుర్తొస్తున్నాయి. ఏదేమైనా కానీ ప్లే గ్రౌండ్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్క కాలేజీ కానీ స్కూల్ కానివ్వండి, అది మినిమం ఎసెన్షియల్ అది. కాబట్టి దానికి కూడా ఒకటి స్పెషల్ ప్లాన్ తయారు చేసేసి కొంత ఏరియాని గ్రౌండ్ ప్రిపేర్ చేయించండి. శుభాశీస్సుతో ఖచ్చితంగా మీరంతా మంచి చదువుకోవాలా, అన్ని రకాల మీ యొక్క జీవితంలో స్థిరపడాలా, మంచి ప్రావీణ్యంగా ఉండాలా, ఈ కాలేజీకి మంచి పేరు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం ఇచ్చిన పూర్వ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రతి క్షణము గుర్తుకొస్తా ఉంది ఇక్కడ గడిపిన మధుర క్షణాలన్నీ. నా స్నేహితులు, నా స్నేహితురాళ్ళు, నా గురువులు, నా తరగతి గదులు, నేను ఇష్టంగా పోయే నా క్యాంటీన్, టీ, సమోసా, దొంగ సిగరెట్టు, నాకు అప్పిచ్చే తాత, గంగిరెడ్డి తాత లేడు, స్వర్గస్థులైన అన్ని గుర్తొస్తున్నాయి. వారి యొక్క జీవితంలో కాలం వెనక్కి యవ్వనం లేకపోవాలంటే ఏదన్నా సినిమాలు ఆదిత్యాలు చూపించినట్టు మిషన్ అవసరం లే. కాలేజీ లేకపోతే చాలు. వారు చదివిన కాలేజీ లేకపోతే తిరిగి యవ్వనం లేకపోవచ్చు. నేను కూడా 55 సంవత్సరాల వయస్సు కలిగి ఇక్కడికి వచ్చిన మరుక్షణమే 25 సంవత్సరాల నవ యువకునైనా. నా మనస్సు అంత వేగంగానే ప్రయాణిస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. నా ఉత్సాహం, నా కోరిక అవన్నీ కూడా మీలాగే ఉన్నాయి ఇప్పుడు నాలో కూడా.
నాకు రాజకీయ జన్మనిచ్చినది కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, రామేశ్వరం ప్రజలు ముఖ్యంగా. కానీ నా రాజకీయ జన్మకు పునాది వేసిన స్థలం అయితే మాత్రం ఇది. నేను 84, 87 ఈ 3 సంవత్సరాలు ఈ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బిఏ. 86, 87వ సంవత్సరంలో ఈ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ గా పోటీ చేసి 9 ఓట్లతో గెలిచిన. అది కూడా నాకు పోటీ మాకు అత్యంత ఇష్టమైనటువంటి మా కుటుంబానికి స్నేహితులైనటువంటి కాకర్ల శేషారెడ్డి తమ్ముడు శ్రీకాంత్. ఈ తమ్ముడి పైన చాలా మాకు ఆత్మీయులు. శ్రీకాంత్ బిఎస్సి, నేను బిఏ. అప్పుడు ఆ పోటీ ఉండేది కూడా ఆర్ట్స్ గ్రూప్ అని, సైన్స్ గ్రూప్ అని. అంటే అది కూడా ఒక రాజకీయ స్ట్రాటజీ. అప్పటికే దాదాపుగా మేము 1300 మంది స్ట్రెంత్ ఉండేది. అప్పుడు 1300. మొదటిసారి నా జీవితంలో ఎన్నికలలో గెలవడం కోసం ఓటు ఒకే వేదిక మీద అందరం కలిసి కూర్చోవాలి, కలిసి మాట్లాడుకోవాలి, 1300 మంది పిల్లలను ఉద్దేశించి ప్రసంగించాలి. నా తొలి ఎన్నికల ప్రసంగం, నా జీవితం అక్కడే ప్రారంభమైంది. అందుకే ఈనాటి నా రాజకీయ ఎదుగుదలకు తొలి అడుగు, పునాది ఈ ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల. నాకు జన్మనిచ్చింది నా తల్లి అయితే, ఆ జన్మకు అర్థం పరమార్థం నేర్పించింది ఈ స్థలంలో ఉండే పాఠశాల, ఇక్కడుండే గురువులు. అందుకే నా తల్లిని ఎంత పూజిస్తానో నాకు విద్యను బోధించిన నా గురువులను, నా గురువులు నిలయమై ఉండే ఈ విద్యాలయాన్ని భగవంతుడి ఆలయంగానే ఎప్పుడూ భావిస్తాను. అందరికీ ఇష్టం ఉంటుంది వారి వారి కాలేజీ. నా ఒక్కడికే కాదు, ఎక్కడైనా వారు చదివిన కాలేజీ అందరికీ ఇష్టం ఉంటుంది. దాంట్లో కొంచెం మందికి హెచ్చు తగ్గు ఉండొచ్చని అనుకుంటాను. అంతే. ఆ కొంచెం హెచ్చు తగ్గు ఉండే వాళ్ళలో నేను విపరీతమైన హెచ్చుగా ఉండే వాళ్ళలో ఉంటాను. నేను విపరీతమైన ఇష్టం ఉండే కోవలో నేను ఉంటా. నేను ప్రతిరోజు ఈ దారి ఉండకపోతే నా కాలేజీని చూస్తూ కొంత సంతోషపడుతూ ఎక్కువ బాధపడేవాడిని. ఆనాటి పరిస్థితి ఇక్కడ లేదే. పూర్వ వైభవం తగ్గిందే. విద్యార్థులు 200-300 స్ట్రెంత్కి వచ్చినారే. కాలేజీ అంతా కూడా మసకబారిపోతా ఉంది, కళా విహీనమైపోతా ఉంది. తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, పిల్లలకు గొప్ప విద్యాబోధన జరిగే ప్రదేశంగా ఇది మిగిలిపోవాలని చెప్పి గట్టిగా కంకణబద్ధునై, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు అని అందరూ అంటా ఉన్నప్పటికీ, ఇది కడప జిల్లాలో ఉండే నియోజకవర్గం కదా మనది ప్రొద్దుటూరు. ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఈ జిల్లాలోని 10 నియోజకవర్గాల పైన ఆయనకు సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆయన్ను పెంచి పోషించి పెద్ద చేసిన జిల్లా, ఆయన తండ్రి గారికి కూడా ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయిన జిల్లా మన కడప జిల్లా. అందుకే వారి ఇరువురు తండ్రి కొడుకులు ఎక్కడ తిరిగినా, ఎక్కడ మాట్లాడినా కడప జిల్లా ప్రత్యేకంగానే మాట్లాడతారు, కడపకు ప్రత్యేకంగానే చూస్తారు. ఈ కాలేజీకి 24 కోట్లు రావడం అంటే కారణం 100% ఈ ఊరు ప్రొద్దుటూరు నియోజకవర్గం అనే ఈ ఊరు, ఈ పట్టణం కడప జిల్లాలో ఉండడమే అదృష్టం. రెండవది, నేను ఆయన అభ్యర్థించిన విధానం. ఇది నేను చదివిన కాలేజీ, చాలా గొప్ప కాలేజీ, మాకు ఏకైక కాలేజీ ఒకనాటెప్పుడు.
ఈ కాలేజీ ముఖ్యంగా విశిష్టత రఘురామరెడ్డి అన్న తండ్రి గారు మాకు ఇచ్చిన కాలేజ్ అని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రస్తావించిన నేను. ఈ కాలేజీకి మేలు జరిగితే ఇద్దరు ఎమ్మెల్యేలు చాలా సంతృప్తి పడతారు, చాలా మంది పిల్లలు బాగుపడతారు అని ముఖ్యమంత్రి గారికి నేను వివరణ ఇచ్చినప్పుడు మారు మాట్లాడకుండా ఆయన సంతోషపడి ప్రిన్సిపల్ గారి ద్వారా అంతకు మునిపే నేను తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నా ఉత్తరాన్ని ఆయనకి ఇస్తే ఇమ్మీడియట్ గా 2-3 నిమిషాల సమయం మాత్రమే తీసుకొని తనకు సంబంధించినటువంటి సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని పిలిచి ఈ కాలేజీకి కావలసిన 24-25 కోట్ల నిధులను ఇమ్మీడియట్ గా నేను శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి నా సమక్షంలోనే శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, పూర్వ విద్యార్థుల వైపు నుంచి కానీ, భవిష్యత్తులో చదువుకునే పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గంలోని ప్రతి గడప వైపు నుంచి ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నా. విద్యాదాన కోసం దాతృత్వాన్ని ప్రదర్శించిన దాత యొక్క గొప్ప హృదయాన్ని ప్రతి సందర్భంలోనూ మనం ప్రస్తావించాలి. ఒక్కసారి మాట్లాడుకున్నామంటే సరిపోదు. మన శ్వాస ఉన్నంత వరకు మన ఎదుగుదలలో ప్రతి క్షణం ఈ కాలేజీ కోసం 16 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చినటువంటి రఘురామిరెడ్డి అన్న తండ్రి గారైనటువంటి స్వర్గీయ నాగిరెడ్డి గారిని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆయన పట్ల మన హృదయంలో అపారమైన గౌరవ స్థానాన్ని నిలుపుకోవాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరణం మనిషికుంది, దాతృత్వానికి మరణం లేదు. బాగా మీరు గుర్తుపెట్టుకుంటాం. స్వర్గీయ నాగిరెడ్డి గారు మన మధ్య లేరు, కానీ ఆయన యొక్క దాతృత్వపు ఛాయలు, ఆ దాతృత్వపు వలన జరిగిన అభివృద్ధి మేలు కోకొల్లలు విద్యార్థుల రూపంలో ఇది ఎప్పటికీ ఈ సృష్టి ఉన్నంతసేపు, ఈ భూమి ఉన్నంతసేపు ఈ కాలేజీ ఉంటుంది. ఈ కాలేజీ ఉన్నంతసేపు నాగిరెడ్డి గారి యొక్క దాతృత్వం ఉంటుంది. వారి దాతృత్వం గుర్తొచ్చిన ప్రతిసారి నాగిరెడ్డి గారు బ్రతికే ఉంటారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు దాదాపుగా 55 సంవత్సరాలకు 400-500 బ్యాచ్ వేసుకున్నా కూడా కొన్ని వేల మంది ఇక్కడ చదువుకున్నారు. కొన్ని వేల మంది, అన్ని వేల మంది విద్యార్థుల హృదయాలలో నాగిరెడ్డి గారు అమరుడై జీవించి ఉంటాడనేదే నా నమ్మకం. రఘురామిరెడ్డి అన్న తండ్రి గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నేను కూడా ఈ కాలేజీకి ఆదర్శంగా వారి తండ్రి గారిని తీసుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉర్దూ కాలేజీ ఇంటర్మీడియట్ వరకు ఉంది. డిగ్రీ ఉర్దూ కాలేజ్ లేకపోతే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మాకు డిగ్రీ కాలేజీకి పర్మిషన్ ఇచ్చి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ రెండు కలిపి ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఒక 3-4 ఎకరాలలో కాలేజీ కట్టుకునే దానికి నిధులు మంజూరు చేయండి. ఆ పర్మిషన్ ఇవ్వడం అనేది మీ ప్రభుత్వ పరిధిలో, మన ప్రభుత్వ పరిధిలో ఈజీ. నిధులు దానికి 20 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఎంతైతే అది మంజూరు చేస్తే అందుకు కావాల్సిన స్థలం 2, 3, 4 ఎకరాలైనా కూడా నేను సమకూరుస్తాను నా సొంత డబ్బుతో అని చెప్పి సభలోనే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. నా ఈ అభ్యర్థన చేయడానికి స్ఫూర్తిదాయకం రఘురామిరెడ్డి అన్నగారు. ఈ కాలేజీ నాకు అనిపించింది, నాగిరెడ్డి అన్నగారు లేకపోయినా ఈ కాలేజీ ఉన్నంతకాలం ఆయన జీవించి ఉంటాడు కదా. మరి అన్ని సంవత్సరాల క్రితమే పెద్ద చదువుకోకపోయినప్పటికీ
అందరినీ చదివించాలనే గొప్ప హృదయంతో ఇంత ఆస్తిని దానం ఇచ్చినటువంటి ఆయన ఎంత ఆదర్శప్రాయుడు. ఈనాటి సమాజంలో మనకు డబ్బులు వనరులుండి పిల్లలకు కావాల్సిన పరిస్థితులు మనం ఇవ్వాల్సి ఉండి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా కాదు, ఆ రోజు స్వార్థం లేదు, నేను ఎమ్మెల్యేను, ఈ ఊరి ప్రజలు నాకు ఓటేసినారు, వారి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. నిస్వార్థపూరితమైన ఆలోచనతో సేవ చేసిన వారు నాగిరెడ్డి గారు. నాకు సహాయం చేసిన ఈ ఊరి ప్రజల పట్ల చాలా గొప్ప సహాయం చేయాల్సిన బాధ్యత కలిగిన మనిషిగా నేను కూడా ఒక 3-4 ఎకరాల స్థలాన్ని ఇచ్చి నాగిరెడ్డి గారి కోవలోనే ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఉర్దూ డిగ్రీ కాలేజీ కూడా మనం పునాది రాయి వేసుకున్నాం. త్వరలోనే అది కూడా ఈ అకాడమిక్ ఇయర్కు పర్మిషన్ వస్తుంది. 1 సంవత్సరం పిల్లలు ఎక్కడో ఒక చోట చదువుకుంటారు, మరొక సంవత్సరం వచ్చే నాటికి కొత్త కాలేజీలోకి ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ను అక్కడికి తీసుకుపోగలుగుతాం. అంటే నా ఉద్దేశం, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం విద్యకు పూర్తిగా ఆలవాలమై నిలవాల్సిన అవసరం ఉంది. విద్య ద్వారానే అభివృద్ధిని సాధిస్తామనేది జగమెరిగిన సత్యం. ఇది ప్రత్యేకంగా వక్తలు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఏ దేశమైనా నాగరికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అంటే విద్యావంతులు ఉండాలి. విద్య ద్వారా మాత్రమే నాగరికత ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఆ విద్య, ఆ నాగరికత నా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కేంద్రం కావాలా, కేంద్ర బిందువు కావాలనేదే నా కోరిక. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా శ్రమించి తప్పనిసరిగా భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఆ దిశగానే మేమందరం కూడా ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. ఈ కాలేజీ కూడా ఎట్లుండబోతుందంటే ఇప్పుడు అన్న చెప్పినాడు, నిశ్శబ్దం అమ్మా. అంతకుముందు ఉన్న ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడినాను, సోదరి ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ గారు. కంప్లీట్ గా కాలేజీని అంతా కూడా తొలగించేసి పూర్తి అన్ని తీసేసి మైదానాన్ని ముందు చూడగలిగి కాంపౌండ్ వాళ్ళని చక్కగా నిర్మాణం చేసుకొని అన్నగారు చెప్పినట్టు వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చి ఈ వైపు అంతా ప్లే గ్రౌండ్కి తీసుకొని అటువైపు అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్ కానీ, ఆడిటోరియం కానీ, తర్వాత కొన్ని ఇతరతర సౌకర్యాలను, వాష్రూమ్స్, సైకిల్ స్టాండ్, మోటార్ సైకిల్ స్టాండ్స్, క్యాంటీన్, చిన్న వాష్రూమ్, ఇవన్నీ కూడా అటువైపు నుంచి తీసుకొచ్చి ఇటువైపు ప్లే గ్రౌండ్ గా తయారు చేసుకుంటే అది వాస్తు కూడా మంచిదనేది పెద్దల అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని గౌరవించి పూర్తిగా డిమాలిష్ చేసి వారు చెప్పిన ప్రకారమే చాలా అందంగా ఈ కాలేజీని తయారు చేస్తాం. తయారు చేసి ఒక 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి పూర్తయిన తర్వాత ఈ ప్రారంభోత్సవానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే రిబ్బన్ కటింగ్ కూడా చేయిస్తాం. రఘురామరెడ్డి అన్న గారి నాయకత్వంలోనే ఈ ఫంక్షన్ అంతా జరుగుతుంది. ఒక్కరోజు కాదు, పిల్లలు 3 రోజులు చేస్తాం ఆ వేడుకలను. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన తర్వాత 3 రోజులు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రఘురామరెడ్డి అన్న గారి నాయకత్వంలో నేను పూర్తిగా శ్రమించి వారి ఆజ్ఞలకు బద్ధునై అన్ని కార్యక్రమాలు ఇక్కడ చక్కబెడతా వస్తాం. రాంప్రసాద్ రెడ్డి అని చెప్పినట్టు ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీతో మాట్లాడినప్పుడు, మీతో మాట్లాడుతా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు సంతోషం మొట్టమొదట కలిగి ఎక్కడో ఒక టైంలో మూడ్ ఆఫ్ అవుతుంది నాకు. ఆ మూడ్ ఆఫ్ అయ్యేదానికి కారణం ఏదంటే ఆనాటి నా స్నేహితులు స్నేహితురాలు కనిపించలేదే అని కొంచెం బాధ ఉంది మిమ్మల్ని చూసినప్పుడు. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక్కసారి పూర్వ విద్యార్థులందరినీ కలపడానికి కొంచెం శ్రద్ధ పెట్టి, పాతకాలం నుంచి అన్ని కూడా మీ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి
వారి పేర్లను సేకరించుకొని కొన్ని నెంబర్లు మా దగ్గర ఉంటాయి. మాతో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్, కానీ మాకుండే క్లోజ్ ఫ్రెండ్స్కి మరొకరు క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. అట్లా అనుసంధానంగా అందరినీ మనం సేకరించుకునే దానికి ఇప్పుడు నాతో చదువుకునేటప్పుడు కంప్లీట్గా టచ్లో ఉండేవాళ్ళు ఈనాటికి కూడా ఒక 10-15 మంది ఉన్నారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ప్రభాకర్ అని ఆర్డీఓగా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఈ కాలేజ్ గేట్ బయట ఒక అబ్బాయి అతను ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంది నాతో పాటు క్లాస్లో 14 మంది అమ్మాయిలు చదువుకునేవారు. వాళ్ళందరూ కూడా ఒక 6-7 మంది ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు నాకు ఇన్విటేషన్ ఇవ్వడం వలన ఎక్కడ వాళ్ళు ఉన్నారనేది కూడా నాకు అర్థమైపోయింది. ప్రొద్దుటూరులో ఒకరు, హైదరాబాద్లో ఒకరు, మదనపల్లిలో ఒకరు. వీళ్ళందరినీ కూడా మీరు సేకరించి ఒక మంచి అకేషన్, మీకు చేతనైతే వీలైతే టైం సరిపోతుంది అనుకుంటే సంక్రాంతి సంబరాలు జరపండి. ఇక్కడే ఈ కాలేజీలోనే అద్భుతంగా ఉంటారు. మన పిల్లలతోనూ, పూర్వ విద్యార్థులతోనూ, కాలేజీ ఉపాధ్యాయులతోనూ, ఉపాధ్యాయేతర బృందంతోనూ ఒక 3 రోజులు కార్యక్రమాన్ని చేయండి. అందుకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా దానికి అయ్యే ఎంత డబ్బు వ్యయం ఖర్చైనా పిల్లలు, మనము, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు కలిసి భోజనం చేయడానికి, ఆ పండుగలు, ఆ ఆటల పోటీలు, మన పిల్లలు అన్ని చేసే కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి 5 లక్షలు ఖర్చైనా కూడా నేను భరిస్తాను. ఇబ్బంది లేదు. ఒక 3 రోజులు అందరం మన కాలేజీలో సంతోషంగా ఉండగలుగుతాం. అది మీకు వీలైతే సంక్రాంతి సంబరాలు జరపండి. ఇంకా ఈ కాలేజీలో మీకు అనిపిస్తూ ఉంటుంది ఎమ్మెల్యే గారు అంటేనే మీ అందరికీ నా గురించి కొంత తెలుసుకోవాలని, నా కాలేజీ జీవితం ఉంటుంది కదా మీకు. ఎస్ ఉంటుంది. అల్లరి చేసేవాడా, చదివేవాడా, అమ్మాయిలు ఏడిపించేవాడా? వ్యక్తిగతంగా నాకు అట్టే అనిపించేటప్పుడు మా కాలేజీకి ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైనా వస్తే యాంగ్జైటీ ఉంటుంది మనకు. వీరి జీవితం ఏమి, ఇలా చదివేవి, ఇదంతా కూడా. నేను 84-87 వరకు ఇక్కడ చదువుకున్నా. ఒక మామూలు పేద మధ్యతరగతి రైతు కుటుంబానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను జన్మించింది రామేశ్వరం, పెరిగింది రామేశ్వరం, నా విద్య ఇక్కడే, అంతా ఇక్కడే ప్రొద్దుటూరు. నా భార్య పేరు రమాదేవి. నాకు 2 కూతుర్లు. మీ పక్షపాతినే తల్లి. 2 కూతుర్లు. ముఖ్యమంత్రి గారు కూడా 2 కూతుర్లే, మన పార్టీని ఆయన కూడా. మాదంతా ఒక క్లబ్ ఉంది, అమ్మాయిల తల్లిదండ్రులుగా ఒక క్లబ్. ఆ క్లబ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెంబరే. 2 అమ్మాయిలు నాకు. పెద్ద కూతురు పేరు పల్లవి. ఆ పాప జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నా 2వ కూతురు కృష్ణ కావ్య, ఆస్ట్రేలియాలో MBA పూర్తి చేసింది. 2 కూడా ప్రొద్దుటూరులోనే మరి నాతోనే ఉన్నారు ఇప్పుడు. వారిద్దరికీ త్వరలో వివాహం చేస్తే మరొక సంవత్సరానికో 2 ఏళ్లకో రాచమల్లు తాత అయ్యడానికి ఆస్కారం ఉంది. నా జీవితం అంతా మీలాగా కష్టంలో నుంచి, పేదరికంలో నుంచి, ఆకలిలో నుంచి, కాలేజీకి కూడా మేము ఎంతో 75 రూపాయలు ఎంతో ఫీజు ఉండేది కదన్నా. ఏం ఫీజు అంటారు దాన్ని? టర్మ్ ఫీజు ఎంత? 75 రూపాయలు ఎంతో ఉండే. ఆ టర్మ్ ఫీజు కూడా కట్టడానికి సరైన వసతి ఉండే ఫ్యామిలీ కాదు. ఆలస్యంగా, లేటుగా కట్టేవాళ్ళం. ఇట్లా అప్పుడు స్టాఫ్ కూడా ఆయన సత్తార్ ఖాన్ ఉండే కదా, ఆయన సత్తార్ ఖాన్ ఉండే. అప్పుడప్పుడు అడిగేవాడు. మా ఫ్రెండ్స్ BSc ఉండేవాళ్ళు ఇక్కడ ల్యాబ్లో ఉంటే వీళ్ళ కోసం ఈ ల్యాబ్కి వస్తూ ఉంటే, ఆర్ట్స్ గ్రూప్ అయి ఉండి బాగానే చదివేవాడిని. 80 మార్కుల స్టూడెంట్ కాదు కానీ 60 పైన వచ్చే విద్యార్థిని నేను. బాగా శ్రద్ధగా వినేవాడిని, లైబ్రరీ బాగా యూజ్ చేసేవాడిని. టేబుల్ టెన్నిస్ చాలా ఇష్టం, ఎక్కువ ఆడేవాడిని. ఎవరు లేకపోతే గోడతో ఆడుకుంటాను టేబుల్ టెన్నిస్. అక్కడ ఉండే లాస్ట్లో ఉండే టేబుల్ టెన్నిస్, లాస్ట్లో ఉండేది. కాలేజీ ఫంక్షన్స్లో చాలా నాటకాలు కూడా వేసినాం, చాలా డ్రామాస్లో పాల్గొన్నాం. ఫ్రెండ్స్ ఎక్కువ నాకు, 60-70 మంది స్నేహితులు. మేము క్యాంటీన్కి వస్తే కూడా అందరం కలిసి వచ్చేవాళ్ళం. కొంచెం గొడవలు కూడా చేస్తాండి అప్పుడప్పుడు.
ఆ గొడవలు అప్పుడు గొడవలు ఎవరైతే పడినామో వాళ్ళందరూ చాలా మంచి స్నేహితులు. ఇప్పుడు వయస్సు అంతే, చిన్న వయసు కాబట్టి తెలియదనం. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అవన్నీ మాసిపోతాయి, అందరం బాగుంటాం. అప్పుడప్పుడు అమ్మాయిలు అల్లరి చేసేవాళ్ళం, కొంచెం అది హద్దుల్లో ఉండాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ కూడా. మనం చేసే ఏ కామెంట్ అయినా అమ్మాయి తమాషగా తీసుకునే స్థాయిలో ఉండాలా, అమ్మాయి కాసించేపు నవ్వుకొని వేయటట్టు ఉండాలి తప్ప మనసు బాధపడే రీతిలో మన కామెంట్స్ ఉండకూడదు. అమ్మాయిలు మనం బాధ పెట్టే విధంగా ఉండకూడదు, చాలా తప్పు. విద్య కంటే సంస్కారం గొప్పది, విద్య కంటే సంస్కారం గొప్పది. ఇది చాలా ఇంపార్టెంట్. మగపిల్లలు పూర్తిగా మతికి పెట్టుకోండి. ఈ వయసులో మనం ఏమీ అల్లరి చేయకుండా, మాట్లాడకుండా, కామెంట్ చేయకుండా బుద్ధుని మాదిరి ఉండాలంటే అది కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. డాక్టర్ చూపించాలని అది కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. వీళ్ళు ఏదో లోపం సార్ చూడండి అని చెప్పాలి. మళ్ళా ఏ వయసులో చేసే ఆ అల్లరి, ఆ ముచ్చట చేయాలి. అయితే అది నా విచక్షణ జ్ఞానానికి లోబడి ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండే స్థాయిలోనే మనం ఏ అల్లరి చేసినా, ఏ కామెంట్ చేసినా ఉండాల్సిన పరిస్థితి లేదు. అది ఎట్లంటే వారిని బాధ పెట్టి, మనకు చెల్లెళ్ళు ఉంటారు, మనకు అక్కగారు ఉంటారు, అట్లా వాళ్ళని బాధ పెట్టి ఏడుస్తూ ఉండి ఇంటికి పోయి చెప్పలేక అటువంటి పరిస్థితి మీరు ఎప్పుడు కూడా చేయకూడదు. మన కామెంట్స్ అన్ని సున్నితంగా జస్ట్ నవ్వుకునేలాగా ఉండేది. నాకు అప్పుడెప్పుడో ఒకటి గుర్తు, 86లో ఇక్కడే ఈ గోడ దగ్గరే ఇక్కడే నిలబడింటివి. మా జూనియర్ అమ్మాయి పోతా ఉండేది, అమ్మాయి నలుగురు ఫ్రెండ్స్తో కలిసి. ఆ రోజు అమ్మాయి అంతా పూర్తి వైట్ డ్రెస్లో ఉంది, పావడ, పైక, జాకెట్ అంతా కంప్లీట్. ఆ పాప జడలో కూడా తెల్లటి పువ్వే ఉంది. ఇలా చూస్తానే నిర్మా పౌడర్ గురించి బాగానే నేను ఆ పాప పోయి వాళ్ళ అన్నకు చెప్పింది. మరుసటి రోజు వాడు 10 మందిని పిలుచుకొని వచ్చినాడు ఈ కాలేజీలో. అంత పెద్ద గొడవ. ఓ ఆడపిల్లగా, ఓ ఆడదానిగా, ఓ స్త్రీగా తప్పు చేసి తలదించుకునే పరిస్థితి మీ జీవితంలో ఎప్పుడు రాకూడదు తల్లి, బతికి పెట్టుకోండి. మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు అగౌరవం తెచ్చే పని మీరెప్పుడు చేయొద్దు. ప్రేమ అని, మరొకటని ఆకర్షణకు లోనై మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మగపిల్లలతో మాట్లాడితే తప్పు లేదు, మీరు స్వేచ్ఛను తీసుకుంటే తప్పు లేదు. కానీ ఆ స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు. ఆ స్వేచ్ఛ మీ జీవితానికి యమపాశం కాకూడదు. ఇది బాగా మీరు మతికి పెట్టుకోవాలి. భారతీయ స్త్రీల యొక్క సాంప్రదాయం, సంస్కృతి, మన చీర, మన కట్టు, బొట్టు, మన కుటుంబ వ్యవస్థగా చెప్పబడుతుంది మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు. దయచేసి మీరు ఎదగాలి అంటే, మీరు తలెత్తుకొని నిలబడాలి అంటే, తలదించుకునే చిన్న సంఘటన కూడా నా బిడ్డలైన మీరు చెయ్యొద్దని, గొప్పగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో మీ గురువులు ఏర్పాటు చేస్తే సంక్రాంతి, లేకపోతే మరొక రోజు మళ్ళీ మీతో పంచుకుంటాం. ఆ తర్వాత పూర్తి కాలేజీని బాగు చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పంచుకుంటాం. ఎప్పటికీ మీ వెన్నంటే మీ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ పనిచేసే మీ తల్లితో సమానమైన ఈ రాజ్యముందు. ఈ కాలేజీలోకి గేటు కాడ అడుగు పెడితే ఏదో తెలియని అనుభూతితో ఇక్కడికి వచ్చి ఈ కాలేజీకి స్థలదాత అయినటువంటి గౌరవనీయులు, కీర్తి చేసులు శెట్టిపల్లె నాగిరెడ్డి గారు, వారు ఎప్పుడో ఏదో ముందు చూపుతో, అప్పుడు ఇక్కడ పొద్దుటలో దాదాపు కాలేజీలు ఉండేటి కాదు, ఆర్ట్స్ కాలేజీ, దానికి స్థలదాత అయినటువంటి వారికి మరోమారు వారికి, వారి కుటుంబానికి, ఈ కాలేజీ తరఫున, ఈ కాలేజీలో చదివినటువంటి మా తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కాలేజీ నుండి బయటికి వెళ్తానే మేము జాయిన్ అయినాం. ఆయన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులను ఒప్పించి ఈ యొక్క కాలేజీకి 24 కోట్లు తెప్పించి ఎంతో సాహసంగా, ఎందుకంటే సుధాకర్ రెడ్డి అన్న చెప్పినట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఇంత డబ్బు ఇవ్వడం అంటే ఒక కాలేజీకి గొప్ప విషయం. దాని గౌరవ ముఖ్యమంత్రితో ఒప్పించి తెప్పించినందుకు గౌరవ మన శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న గారికి కనుక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన గౌరవనీయులు శాసనసభ్యులు మైదుకూరు శాసనసభ్యులు సిట్టిపల్లి రఘురామరెడ్డి అన్న గారి గుడుక ఈ కాలేజీ తరఫున, ఆయన ఈ కాలేజీలో చదివారో లేదో నాకు తెలియదు, వారికి గుడుక హృదయపూర్వక మనందరి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చైర్పర్సన్ గారికి, ఇంకా పై కూర్చున్నటువంటి వారి ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాలేజీలో 87 లో మేము జాయిన్ అయ్యాం. అప్పుడు 12 నుంచి 1400 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఎక్కడ చూసినా ఉదయం 7:30, 8 గంటలకే ఎక్కడ చూసినా కూడా జనాలే, స్టూడెంట్స్. ఎంతో ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో, ఇంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో చాలా మంది ఎందరో గొప్పగా చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు ఈ కాలేజీలో. కావున ఈ కాలేజీ అప్పుడు బాగా రంగులతో ఉన్నది 87 లో, ఇప్పుడు చూసే చాలా అభిమానంగా ఉంది. దానికి ఆయన చెల్లించి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా ఎంతో కష్టపడి ఈ కాలేజీకి తెప్పించడం కూడా మంచి సదావకాశము. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అందరూ కూడా శ్రమించి వారి యొక్క శ్రమతో ఇది ఒక త్వరితగతిన పూర్తి చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి ప్రసాద్ రెడ్డి అన్న గారికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ కాలేజీలో అప్పుడైతే ఒక ఎలక్షన్లు అయితే ఇప్పుడు ఉన్నటువంటి చైర్పర్సన్ మైనర్ ఎలక్షన్లు ఉన్నాయి. అప్పుడు అన్న కూడా నిలబడాడు, చైర్మన్ గా అయ్యాడు. మేము కూడా ఇక్కడ జాయింట్ సెక్రటరీ, చైర్మన్ కూడా తెలిసి అంతా బాగా ఉన్నాము. కావున ఈ యొక్క కాలేజీలో ఒక విస్తృత ఉంది. అక్కడ తిరుపతి యూనివర్సిటీలో ఎంత ఉన్నదో ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ అంటే ఎంతో గొప్పగా ఉన్నటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అంటే చాలా గౌరవంగా ఉన్నది. అప్పుడు మాకు సుందరరామరెడ్డి గారు ఉన్నారు ప్రిన్సిపల్ గా. వారు చాలా ఎక్కువ క్లాస్ లో అక్కడ వాళ్ళ ఆఫీస్ లో కూడా ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం రావడము, క్లాస్ కూడా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు చాలా గౌరవంగా ఉన్నది. ఇప్పుడు చూసే ఎంతమంది ఉన్నారు, చాలా మంది తక్కువగా ఉన్నారు, 200 లోపే ఉన్నారు స్టూడెంట్స్. చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఆ కాలేజీ ఆ రూములు స్టార్ట్ అయితే కనుక చాలా విలువతో కూడుకున్నటువంటి ఇంత సువిశాలమైనటువంటి ప్రదేశంలో మంచి బాగా స్టూడెంట్స్ వస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా దీని ఇంకా ఇప్పుడు పడినటువంటి శ్రమ కాకుండా ఇంకా దీని మీద దృష్టి పెట్టి గౌరవ శాసనసభ్యులు దీని దగ్గర ఉండి అన్ని దానిల కంటే ముందు ఈ కాలేజీని బాగుపరిస్తే రేపు రాబోయే అడ్మిషన్స్ లో కూడా చాలా మంది ఇక్కడ చేరతారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క కాలేజీ బ్రహ్మాండంగా ఇంకా బాగుపడతారని చెప్పి కూడా నా ఉద్దేశంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అన్నకు, ఇక్కడ కూర్చున్నటువంటి వారికి, ఇక్కడ కాలేజీ సిబ్బందికి, ప్రిన్సిపల్ గారికి ఉదయపూర్వక పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అభినందన సభ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రఘురామరెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, తదితర నాయకులకు, విద్యార్థులకు, స్టాఫ్, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ నాయకుడైనా తన ప్రాంతం అభివృద్ధి చెందడానికి మొదట కులమానిక విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ నాయకుడు తను నాయకత్వం వహిస్తున్న ప్రాంతానికి అభివృద్ధికి నడిపిస్తున్నట్టు సంకేతాలుగా ఉంటాయి. దాంట్లో మా ఎమ్మెల్యే గారు మొదటి అడుగు వేసినారని, ఇది శుభసూచకమని నేను భావిస్తున్నాను. ఆయనకు వెనక అండదండగా రఘురామరెడ్డి గారు పెద్దలు, వారి పూర్వీకులు స్థలదాతంగా ఉంటున్నారు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ప్రాంగణం ఎంతో విద్యా వికాసాలతో విరసిల్లుతాదని, ఖచ్చితంగా ఆ విధంగా ముఖ్యమంత్రి ఆశీస్సులు కూడా ఈ ప్రాంతానికి ఉంటాయని, ఈ ప్రాంత విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాలను భవిష్యత్తులో ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనం జీవితాంతరము ఈ కాలేజ్ స్టూడెంట్ గాని, ప్రిన్సిపాల్ గారు గాని, మనము ఈ పొద్దుటూరు ప్రజలందరూ మనం జీవితాంతరము ఆయనకు రుణపడి ఉంటాము. 24,000 కోట్ల ఈ కాలేజీకి తెప్పించినందుకు ఘనత ఆయనకే దక్కింది.
38వ వార్డు. నాకు ఈ వార్డులో ఈ కాలేజీ ఉండేందుకు నాకు ఎంతో గర్వపడతా సంతోషంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి సార్ గారికి ఆయన పాదాభి వందనము తెలియజేసుకుంటున్నాను సార్.